ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నిన్న పల్లె వీధిలో 6 గంటల నుంచి 10 గంటల దాకా ప్రతి ఓటర్కి 5,000 రూపాయలు ఇచ్చారు. మరి వైసీపీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? టీటీడీ డబ్బా లేకపోతే మున్సిపాలిటీ డబ్బా, జగన్మోహన్ రెడ్డి అవినీతితో సంపాదించిన డబ్బా? ఓటర్కి 5,000 ఇచ్చే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్, రిటర్నింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? మరి రిటర్నింగ్ ఆఫీసర్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏడుందా? కోడు, కాండక్టు, మోడలు ఇదే మోడలు? ఓ ప్రవీణ్ కుమార్ జవాబు చెప్పు. రెండో విషయం, ఈరోజు నరేంద్ర మోడీ వస్తున్నాడు, సంకలు ఊపుకుంటూ వస్తున్నాడు. నేను అడుగుతున్నాను ఆయన సూటిగా, నీకు చీము నెత్తురు నీకు ఏమాత్రం ఉంటే జవాబు చెప్పు. నువ్వు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 300 సార్లు ఈడీ తరఫున బెయిల్ ఇప్పించావు సిబిఐ కోర్టులో. అదే నువ్వు కేజ్రీవాల్కి ఒక్కసారి నువ్వు ఎందుకు బెయిల్ ఇప్పించలేకపోతున్నావు? నీకు చీము నెత్తురుంటే తిరుపతికి వచ్చి నువ్వు అడగబోతున్నావు, పోయే లోపల జవాబు చెప్పు. నేను అడుగుతున్నాను పుణ్యక్షేత్రంలో నుంచి. ఈయనకు 300 సార్లు బెయిల్ ఇస్తావు, వాడికి ఒక్కసారి కూడా బెయిల్ ఇవ్వు. మూడో విషయం, సర్వోన్నత న్యాయస్థానం, భారత రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం. సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు నిన్న ఒక కామెంట్ చేశారు కేజ్రీవాల్ని గురించి. ఏమని చేశారు? ఒక్కసారి కేజ్రీవాల్ బెయిల్ తీసుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదు అన్నారు. మరి బెయిల్ పైన వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ విధంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతారు? సుప్రీంకోర్టు ఆంధ్రాలో ఒక రూలు, ఢిల్లీలో ఒక రూలా? తలకాయ దించుకోవాల్సిన రోజులు దగ్గరకు వస్తున్నాయి, జాగ్రత్త సుమా అని చెప్తున్నారు. ఏవిరా బిడాక్ ఇదేనా రావు కాకా గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం.